నమస్తే, వెల్కమ్ టు HBN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మాజీ ఎంపీ అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలపై లండన్ మెడిసిన్ వేసుకోకుండా మాట్లాడుతున్న జగన్ రెడ్డి, వంగలపూడి అనిత మీడియా సమావేశం. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. టీమిండియా ఆటగాళ్ల బ్రాంకో టెస్ట్ వీడియో విడుదల చేసిన బీసీసీఐ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీఆర్ఎస్ తరపు నుండి హృదయపూర్వకంగా అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక పోరాటాలు, అనేక ఒత్తిళ్లు, అణచివేతలు, లాఠీచార్జులు, పోలీస్ కేసులు భరించి సైతం న్యాయ పోరాటం చేసి ఈ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాల్లో చేసినటువంటి ఒక దాష్టికాన్ని ఎత్తి చూపుతూ కోర్టులో గెలిచినటువంటి మొత్తం విద్యార్థులకు, పోరాటం చేసిన విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా సరే, ఎవరి ప్రభుత్వమైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ప్రభుత్వం ఇస్ అ మైటీ ఫోర్స్. ఏమైందబ్బా, ఏమైనా అయితే బంద్ చేయని ప్రెస్ మీట్ అన్నా కానీ మీరు అక్కడ ముచ్చట పెడితే ఇక్కడ ఏం మాట్లాడాలి చెప్పండి? కరెక్ట్ కాదు అట్లా, ప్లీజ్. ఏ ప్రభుత్వమైనా ఒక మైటీ ఫోర్స్, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం అంటే ఒక బలమైన శక్తి. అది రాజ్యాంగం ద్వారా సంతరింపబడ్డటువంటి ఒక బలమైనటువంటి ఒక శక్తి. ఆ బలమైనటువంటి ఒక శక్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్దలు, పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్నటువంటి ఒక పాలక వర్గాలు, అణగదొక్కబడ్డ వర్గాలకు, ఆ గద్దె మీద కూర్చోబెట్టినటువంటి ఒక ప్రజలకు అండగా ఉండడం కోసం ఆ శక్తిని వాడాలి. దట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ పవర్ టు ప్రొటెక్ట్ ది పీపుల్, టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్. దురదృష్టం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఉంది, విచ్చలవిడి అధికారం ఉంది, మేము 5 ఏళ్ల దాకా గుత్తేదారులం అయిపోయినాం తెలంగాణ రాష్ట్రానికి, మమ్మల్ని ఎవరు రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి మేము గద్దెలో అట్లే కొనసాగించవచ్చు, ఏం చేసినా చలామణి అవుతుంది అన్నట్టు ఒక భావనతోటి ఇవాళ అన్ని వర్గాల ప్రజలను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ప్రజల యొక్క మౌలికమైనటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఉంది. దానిలో భాగంగా నిరుద్యోగులను అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, రకరకాలైనటువంటి ఒక రీతుల్లో మభ్యపెట్టినరు. మేము ఒకటే సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఇట్లా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తడిగుడ్డ పెట్టి గొంతు కోసినట్టుగా ఇవాళ విద్యార్థి నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆటాడుతూ ఉంది. అది జీవో 29 విషయంలో కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు సంబంధించిన అంశంలో కానివ్వండి, జీవో 46 సంబంధించినట్టు ఒక అంశం కానివ్వండి, మొత్తానికి మొత్తం గొంతు లేని వాళ్ళు కదా, అణగదొక్కబడ్డ జాతుల నుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తారన్నట్టు ఒక భావన తెలియదు. కానీ మాజీ ఎంపీ అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. మొదటగా ఈరోజు మీడియా సమావేశాన్ని ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీడియా సమావేశం ముందుంచే అంశాల ముందు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా సంఘటన మంత్రి, ముఖ్య నాయకులందరి యొక్క నమ్మకంతో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన తర్వాత మా సోదరుడు, ఇద్దరు సోదరులు, ఒకరు క్రాంతి కిరణ్ గారు ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా, మరియు భరత్ ప్రసాద్ గారు
ఏదైతే సెక్రటరీగా నియమించబడ్డారో, నాది ఒకటే విజ్ఞప్తి, మీడియా మిత్రులందరూ ఈ యొక్క యువ టీంకు, తెలంగాణ రాష్ట్ర మార్పుకు, తెలంగాణ రాష్ట్రంలో నిజమైనటువంటి విముక్తి వచ్చే వరకు బీజేపీ పార్టీ నాయకులతో, బీజేపీ పార్టీ కార్యకర్తలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని. ఎందుకంటే మీరు 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ, తెలంగాణలో డెమోక్రసీ నిలబడాలంటే మీ అందరి సహకారం చేపట్టి, అవసరం చేపట్టి మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేమందరం సబ్జెక్ట్ ఉన్న నాయకులం, హైప్ ఉన్న నాయకులం కాదు. అందుకొరకు హైప్ క్రియేట్ చేయాల్సింది మీరే అని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇక పోతే ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానంగా గ్రూప్ 1 విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి. నిజంగా ఎంత దురదృష్టం అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగులంటే భావితరంలో కాబోయే గ్రూప్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. మీ అందరికీ తెలుసు, సాధారణంగా ఆల్ ఇండియా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఆల్ ఇండియా కోటా ఉంటుంది. గ్రూప్ 1 అధికారులు మాత్రమే తెలంగాణ నుంచి ఫక్తు తెలంగాణ భూమిపుత్రులు ఉంటారు. కాబట్టి వాళ్ళకు ముందు జిల్లాలను కానీ రాష్ట్రాలను కానీ పరిపాలనలో తెలంగాణ బిడ్డలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ 14 సంవత్సరాలు 2011 నుంచి తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ గ్రూప్ 1లో నియామకాలు జరగలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలిస్తే ఒక్క ఎగ్జామ్ మాత్రమే పెట్టి, ఎందుకంటే తెలంగాణ వచ్చింది కూడా నీళ్లు నిధులు నియామకాలు, ఒక్క ఎగ్జామ్ పెట్టి, ఆ ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్లు పుట్నాలకు బఠానీలకు అమ్ముకున్నట్లు. మెడికల్ కాలేజీలపై లండన్ మెడిసిన్ వేసుకోకుండా మాట్లాడుతున్న జగన్ రెడ్డి అని వంగలపూడి అనిత మీడియా సమావేశంలో అన్నారు. మా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ 15 నెలల ఎన్డీఏ కూటమి పరిపాలనలో మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడం ఒక ఎత్తు అయితే, ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు నుంచి సమాజానికి దిక్సూచి, సమాజానికి జీవనాడి అయినటువంటి విద్యా వైద్య విషయంలోని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహాయ సహకారములతో ఈరోజు ఎన్డీఏ కూటమి సహాయ సహకారంతో ఈ గవర్నమెంట్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. లాస్ట్ 5 సంవత్సరాల తాలూకా విధ్వంసాన్ని ఒక పక్క నుంచి మనం అన్నీ కూడా సెటరేట్ చేస్తూనే, ఒక పక్క నుంచి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలి, ఒక ప్రణాళికతో, పక్కా ప్రణాళికతో 2047కి రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా మళ్ళీ నమ్మే వ్యక్తి, ముఖ్యంగా విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ సమయంలో ఈరోజు దానికి ప్రత్యేకమైన స్థానం కల్పించడమే కాకుండా, సుమారుగా మొన్న క్యాబినెట్లో కూడా 1,25,00,000 కుటుంబాలకి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించేదానికి నిర్ణయించడం ఒక పరిణామం అయితే, ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తుల కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, వాళ్ళకి సరైన వైద్యం అందించగలమనే ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే, బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు, వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు, 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. నేను ఇన్ని మాటలు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే
మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే. కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి, ముఖ్యంగా పీపీపీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎన్డీఏ పార్టీ పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో నేను ఈరోజు కూడా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి. ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏమీ చేయలేదు. ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేశారు. మొన్న సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి అనంతపూర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే తోలే కార్యక్రమం చేశారు. తోలారు కానీ సభ ప్రారంభమయ్యే సమయానికే వెలవెలబోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము, ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని బాహాటంగానే చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపున. మరొక వైపున రాష్ట్రంలో విషజ్వరాలు, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవటం, శానిటేషన్ సరిగా లేకపోవటం, విపరీతమైన విషజ్వరాలు వ్యాపించి ప్రజలు గందరగోళం పడుతున్నారు. కొన్ని చోట్ల మరణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తురకపాలెంలో అంతుపట్టని వ్యాధుల్లాగా వచ్చేసి ఒక 100 రోజుల్లో 30-40 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దానితో పాటు అనేక రకాలుగా రాష్ట్రంలో పరిపాలన విఫలమైపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు రకరకాల డ్రామాలు ఆడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంట్గా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితిలో లేరు. సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం చూస్తున్నాం. దానితో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాసే పత్రికలు, మరి ముఖ్యంగా సాక్షి పత్రిక మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. సాక్షి ఎడిటర్ మీద సుమారుగా 7 కేసులు పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే తమ పరిపాలనకు డబ్బా కొట్టేవారు తప్ప తమ పరిపాలన బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితిలో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉన్నది. కేవలం పూర్తిగా పరిపాలన విఫలమైపోయి ఇంకా దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సందర్భాల్లో చేస్తున్నారు. ఇంక దీని గురించి చెప్పాలి. మీరు దా కోవలోకి చెందిందే, అలాంటి కేసుల్లోకి చెందిందే లిక్కర్ కేసు. అసలు ఈ లిక్కర్ కేసు ఏంటో ఎవరికి అర్థం కాల. అబద్ధాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. భారత క్రికెట్ జట్టులో ఫిట్నెస్ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న యోయో టెస్ట్ కు అదనంగా బ్రాంకో టెస్ట్ అనే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. టీమిండియా ఆటగాళ్లు ఆసియా కప్ 2025కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో బ్రాంకో టెస్ట్ వీడియోను బీసీసీఐ విడుదల చేయడంతో ఈ విషయం వెల్లడైంది. ఇకపై భారత్ ఆటగాళ్ల ఫిట్నెస్ ను అంచనా వేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
ప్రస్తుతం ఆసియా కప్ కోసం దుబాయ్లో శిక్షణ శిబిరంలో ఉన్న భారత ఆటగాళ్లకు ఈ కొత్త ఫిట్నెస్ పరీక్షను పరిచయం చేశారు. టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ రౌక్స్ పర్యవేక్షణలో ఈ మేరకు డెమో టెస్టును నిర్వహించారు. ఈ పరీక్షలో భాగంగా ఆటగాళ్లు 20, 40, 60 మీటర్ల దూరాన్ని వేగంగా పరిగెత్తి తిరిగి స్టార్టింగ్ పాయింట్ను తాకాల్సి ఉంటుంది. ఇలా పలుమార్లు చేయడం ద్వారా ఆటగాళ్ల వేగం, శారీరక శక్తి, తిరిగి పుంజుకునే సామర్థ్యం వంటి కీలక అంశాలను ఖచ్చితంగా అంచనా వేస్తారు. ఈ సందర్భంగా కోచ్ అడ్రియన్ రౌక్స్ మాట్లాడుతూ బ్రాంకో రన్ అనేది క్రీడా రంగంలో కొత్తేమీ కాదు. చాలా ఏళ్లుగా వేర్వేరు క్రీడల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. మనం దీన్ని 2 విధాలుగా వాడుకుంటాం. ఒకటి శిక్షణలో భాగంగా, రెండోది ఫిట్నెస్ ప్రమాణాలను తెలుసుకోవడానికి. దీన్ని ఎక్కడైనా సులభంగా నిర్వహించుకోవచ్చు. దేశీయ పర్యటనలోనూ ఆటగాళ్ల ఫిట్నెస్ ను అంచనా వేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని వివరించారు. యోయో టెస్ట్ ప్రధానంగా ఆటగాళ్ల స్టామినా, శ్వాస నియంత్రణపై దృష్టి సారిస్తే, బ్రాంకో టెస్ట్ మాత్రం వారి వేగం, చురుకుతనాన్ని పరీక్షిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్, ఫీల్డర్లకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త ఫిట్నెస్ విధానంతో భారత జట్టు రాబోయే టోర్నీల్లో మరింత పటిష్టంగా బరిలోకి దిగుతుందని బీసీసీఐ విశ్వసిస్తోంది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఓస వెంకటేశ్వర్లుపై దాడికి పాల్పడ్డ స్థానిక ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుతూ పామూరు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపి సిఐ ఆఫీసులో అర్జీ ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మహబూబ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, సయ్యద్ అనిఫ్ పాల్గొన్నారు. ఆయన్ని పిలిచి చెప్పడానికి వీలున్నటువంటి బండబండలు పెట్టడం అంటే మన ప్రజలంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం సానుభూతి కనికరమైనటువంటి లేదు. అంటే సమస్యలు పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయా, సమస్యలు సృష్టించి డబ్బులు కొనుక్కున్నాడే అనేటువంటి దాన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి వైసీపీ జగన్ ప్రభుత్వంలో అరాచకం ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా కేసులు, ఈ అరాచకమైన పాలన పోవాలి. మేమొస్తే అభివృద్ధికరమైనటువంటి, శాంతియుతమైనటువంటి, ప్రజలకి అనుకూలమైనటువంటి పాలన అందిస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది అంటే పోలీసులే ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ అవినీతికి పాల్పడుతూ ఉంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి అంటే, ఇవాళ పోలీసులు అనేటువంటి వాళ్ళు ప్రజలను రక్షించాల్సింది పోయి వాళ్ళ అవినీతి కోపంలో తిరిగిపోయినా ఎవరు ప్రశ్నించడంలా. ఎందుకు ప్రశ్నించడం లేదంటే ఈరోజు చూస్తా ఉన్నాం మనం, అవినీతి అనేటువంటిది రాష్ట్రంలో రాజ్యమేలుతా ఉన్నది. ప్రజాప్రతినిధులు వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారని చెప్పి ఎవరు చెప్పారు? కమ్యూనిస్టులు కాదు, ప్రజలు కాదు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ టీవీ ఛానల్లో ఏం చెప్పారు? ఇవాళ ఎమ్మెల్యేలు దందాలైపోయినాయి. ఇవాళ మైనింగ్ మాఫియా ఎక్కడ మట్టి దొరికితే అక్కడ తవ్వేసుకోవడం, అట్లాగే బియ్యం మాఫియా, మద్యం మాఫియా, ఎక్కడ ఏదైనా సరే కబ్జా చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని అంటే ఇవాళ మీకు మెదక్ జిల్లా సెప్టెంబర్ 15న జిల్లాలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సెప్టెంబర్ 17న ప్రజా పాలనా దినోత్సవం నిర్వహించడంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథితో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. శాఖల వారీగా చేపట్టవలసిన పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకొని ఇక్కడ వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ అన్ఫ్లోరింగ్ చేయడం జరిగింది. సో తర్వాత మనము 10 minutes అది ప్రోగ్రామ్ అయిపోయాక స్పీచ్, సో ఆ చీఫ్ గెస్ట్ స్పీచ్ ఒకటి మనం చేయడం జరిగింది. సో తర్వాత హైటీ ఉంటుంది, తర్వాత మనకి నార్మల్గా డే కంటిన్యూ అయిపోతుంది. సో మనకి మోస్ట్లీ ఆ రోజు హాలిడే ఉండదు. డిపార్ట్మెంట్ మళ్ళీ డైవర్స్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఫ్లవర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్,
అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాంకర్కి ఏమైనా ప్రోగ్రామ్స్ చేయమని ఒక గవర్నమెంట్ మనకి ఇస్తే సో అవి కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. సో డైలో టోటల్ అంతా క్లీనింగ్ అంతా కూడా మున్సిపల్ కమిషనర్ సో ఒక అంబులెన్స్ రెడీగా పెట్టుకోవడం, మళ్ళీ కిట్ అవి రెడీగా పెట్టుకోవడం, బిఎల్హెచ్ఓ ప్రిపరేషన్ ఆఫ్ స్పీచ్ సిపి ఉంటుంది. ఫ్లాగ్ అనేది 10 దగ్గర చేయడం జరుగుతుంది. 10 o'clock మన దగ్గర ఉంటుంది. సో 9 కల్లా వేరే దగ్గర అంతా గ్రామ పంచాయత్స్, మున్సిపాలిటీస్, సో ఆ మండల ఆఫీసెస్ అన్నింటిలో కూడా కంప్లీట్ చేసుకోవాలి. 10కి ఇక్కడ మన దగ్గర ఉంటుంది. సో ఆ టైం అంటే టైం కరెక్ట్గా అన్ని సబార్డినేట్ ఆఫీసర్స్ కూడా పాటించే విధంగా మీరు ఎన్షూర్ చేసుకోవాలి. అరేంజ్మెంట్స్ డిపార్ట్మెంట్ వారిగా ఎవరెవరు ఏమేమి చేయాలనే దాని మీద మనం ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకుని డిస్కస్ చేయడానికి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ప్రోగ్రామ్కి సంబంధించి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూస్తారు. ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్, తర్వాత విఐపికి సంబంధించినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత అన్ని ప్రికాషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండే విధంగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మాజీ ఎంపీ అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలపై లండన్ మెడిసిన్ వేసుకోకుండా మాట్లాడుతున్న జగన్ రెడ్డి, వంగలపూడి అనిత మీడియా సమావేశం. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. టీమిండియా ఆటగాళ్ల బ్రాంకో టెస్ట్ వీడియో విడుదల చేసిన బీసీసీఐ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.